Civil service examination, prelims, mains, and interview, as you all know, sir. So prelims conceptual clarity తో they can attempt అనమాట. అండ్ ప్రిలిమ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ విషయం చూసినట్లయితే ఎక్స్ప్రెషన్ అనేటువంటిది అవసరం ఉంటుంది, లాంగ్వేజ్ మీద కమాండ్ అనేటువంటిది అవసరం ఉంటుంది, అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటువంటిది రావాల్సిన అవసరం ఉంటుంది సార్. ఇన్ దట్ వే ఆ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేటువంటివి ఇప్పుడు మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి కాబట్టి ఇన్ వాట్ వే డూ యూ అసెస్ దేర్ ఆన్సర్స్, ఇన్ వాట్ వే డూ యూ సజెస్ట్ ద స్టూడెంట్ టు ఇంప్రూవ్ దేర్ రైటింగ్ స్కిల్స్ సార్? ఫైన్, ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్ అండి ఈ ఎగ్జామ్లో. అంటే ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ అవుతుంది. చాలామందికి ఏమవుతుందంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ దాన్ని ప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పటికీ వాళ్ళు ఎలా ప్రజెంట్ చేయాలనే దగ్గర ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అందుకోసము డే 1 నుంచే వన్స్ అమిగోస్లో స్టూడెంట్ క్లాస్ కోసం జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ప్రతి స్టూడెంట్కి సబ్జెక్ట్ కోసం ఒక ఆన్సర్ రైటింగ్ బుక్ ఇవ్వడం జరుగుతుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అని చెప్పేసి ఒక బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాకల్టీకి ఇందాక చెప్పినట్టు మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయని, అందులో ఆ ఇన్స్ట్రక్షన్లో పార్ట్ ఏంటి అంటే క్లాస్ అయిపోతూనే ఆ రోజు పర్టికులర్ టాపిక్ పైన ఫ్యాకల్టీ ఒక క్వశ్చన్ ఇవ్వాలి స్టూడెంట్కి. ఆ క్వశ్చన్కి ఆ స్టూడెంట్ ఈ మనం ఇచ్చిన డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ బుక్లో తను ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఎవ్రీ డే అలా ఒక క్వశ్చన్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయేప్పటికీ ప్రతి స్టూడెంట్ ఆల్మోస్ట్ ఒక 30 to 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాడు ఒక సబ్జెక్ట్ పైన. అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా మొదటి నుంచి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అట్ ద సేమ్ టైం ఊరికే రాయడమే కాకుండా ఆ రాసినటువంటి ఆన్సర్ని ఫ్యాకల్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి మెంటర్ కానీ 1-to-1 వాళ్ళకి కూర్చోబెట్టుకొని ఇవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ సబ్జెక్ట్ కంప్లీషన్ అయ్యేటప్పటికి తన ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ కానీ ఆన్సర్ రైటింగ్ ప్రజెంటేషన్స్ కానీ ఇంప్రూవ్ అవుతాయి. ఈ ప్రాసెస్ అనేది మనం డే 1 నుంచే మొదలు పెడుతున్నాం ఇక్కడ.